హాయ్ అండి. వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మీల్ మేకర్ తోటి పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మీల్ మేకర్ తోటి. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. హై ఇన్ ఫైబర్, లో ఇన్ క్యాలరీస్. మీల్ మేకర్లో ప్రోటీన్, ఫైబర్ అండ్ ఒమేగా ఫ్యాట్ 3 యాసిడ్స్ కూడా ఉన్నాయి. డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే హార్మోనింగ్ ఇంబ్యాలెన్స్ కూడా. నాన్ వెజ్లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మీల్ మేకర్లో కూడా అన్ని పోషక విలువలు ఉన్నాయండి. అంటే మీల్ మేకర్ వచ్చేసి నాన్ వెజ్తో సమానం అనమాట పోషక విలువలతోటి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మీల్ మేకర్ తోటి పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, ఈవినింగ్ స్నాక్స్లకు కానీ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ 100 గ్రామ్స్ మీల్ మేకర్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసేసుకొని నీళ్ళు వేడెక్కాక 100 గ్రామ్స్ తీసుకున్న మీల్ మేకర్ వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆపేసి ఒక జాలి గిన్నెలో తీసేసుకొని మీల్ మేకర్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఉడికించిన మీల్ మేకర్ వేసేసి మిక్సీ జార్లోనే 1.5 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. అదేనండి బాంబే రవ్వ. 1 కప్ పెరుగు, 1 కప్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి దోశపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న పిండి వేసేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, అల్లం తరుగు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈనో వేసేసుకొని దానిపైన కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వంట సోడా అయినా కూడా వాడచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల పెనం పెట్టేసి గుంతలలో ఆయిల్ వేసేసుకొని తీసుకున్న పిండి ఒక్కొక్క గుంతలో అయితే వేసేసుకోవాలి. వీటిలో చూపించే విధంగా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే అలాగే ఉంచేయాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే కింద అయితే వేగాయి పొంగనాలు వచ్చేసి. ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకోవాలి కదా. ఇంకొక వైపు అయితే తిప్పుకుందాము. ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అంతే. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. పొంగనాలు రెడీ అయ్యాయి. అలాగే ఇంకొక వాయ పొంగనాలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా హెల్తీ కూడా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, ఈవినింగ్ స్నాక్స్లా కానీ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టచ్చండి. చాలా బాగుంటాయి. ఇది టమాటో సాస్ తోటి కానీ, పల్లి చట్నీతోటి కానీ, రోటి పచ్చడితో కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ మీల్ మేకర్ పొంగనాలు ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.